నమస్కారం, నేను మిస్ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి గ్రామ సభలు, బస్తీ సభలు మరియు వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది. ఈ దరఖాస్తులలో అర్హులను ఎంపిక చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ నిన్న రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతోటి సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమావేశంలో అధికారులకు కొన్ని కీలక ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది. ఏ ఆదేశాలు జారీ చేశారు అన్న వివరాలను ఈ రోజు మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి 2500 పథకం కానివ్వండి, 500కే గ్యాస్ పథకం కానివ్వండి, ఆ తర్వాత చేయూత 4000 పెన్షన్లు కానివ్వండి, వికలాంగుల 6000 పెన్షన్ కానివ్వండి, ఉచిత విద్యుత్ పథకం కానివ్వండి, రైతు భరోసా పథకం కానివ్వండి, ఈ పథకాలన్నిటికి కూడా ఇక్కడ దరఖాస్తులను స్వీకరించిన తర్వాత ఆన్లైన్ ప్రక్రియను, డాటా ఎంట్రీని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ ఆన్లైన్ ఎంట్రీ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించడం అనేది జరిగింది. క్షేత్రస్థాయి పరిశీలన అంటే ఏంటి అంటే, ఇక్కడ గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, బస్తీ స్థాయిలో దరఖాస్తులు స్వీకరించారు కాబట్టి ఆ దరఖాస్తుల వివరాలను, ఆ దరఖాస్తుదారులను డోర్ టు డోర్, ఇంటింటికి వెళ్లి సర్వే చేసి అర్హులను గుర్తించాలని అధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఈ విధంగా ఇంటింటికి సర్వే చేసి మన అర్హులను గుర్తించిన తర్వాత ఈ అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయంలో, మున్సిపాలిటీ కార్యాలయంలో, బస్తీ కార్యాలయాల్లో డిస్ప్లే చేయాలని, జాబితాను ప్రకటించాలని ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఈ విధంగా గ్రామ స్థాయిలో జాబితాను ప్రకటించిన తర్వాత అర్హులెవరో తెలిసిపోతుంది. దీంట్లో ఎవరైనా అనర్హులు ఉన్నారా లేకపోతే మొత్తం అర్హులేనా అని గుర్తించేందుకు అక్కడ గ్రామ సభలు నిర్వహించాలని కూడా కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించడం అనేది జరిగింది. ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను నిర్వహించి పలానా వ్యక్తికి చేయూత పెన్షన్ పథకంలో భాగంగా 4000 రూపాయల పెన్షన్ ను శాంక్షన్ చేస్తున్నాము అని అధికారులు ప్రకటించగానే అక్కడ ప్రజల నుంచి స్పందన అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అతడు అనర్హుడు అయితే అతనికి ఏమైంది, 20 ఎకరాల భూమి ఉంది, కొడుకు ఉద్యోగం ఉంది, అతడు అర్హుడు కాదు, అతనికి ఇవ్వవలసిన అవసరం లేదు అని ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు అక్కడికక్కడే అతన్ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా అర్హులు ఉన్నట్టయితే నిజమే వారికి ఏమీ లేదు, వారికి పెన్షన్ ఇవ్వవలసింది అనే అభిప్రాయము ప్రజల నుంచి వస్తుంది. ఒకవేళ ఇక్కడ అర్హులు ఈ జాబితాలో లేనట్లయితే అప్పటికప్పుడు అర్హులను ఆ జాబితాలో చేర్చి వారికి సంక్షేమ పథకాలు అందించాలని కూడా సబ్ కమిటీ ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఈ విధమైనటువంటి ప్రణాళికలను తొందరగా రూపొందించి గ్రామ సభల ద్వారా ఈ యొక్క 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అర్హులను ఎంపిక చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిన్న ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. త్వరలోనే ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి లబ్ధిదారులను గుర్తించేందుకు డోర్ టు డోర్ ఇంటింటి సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా గానీ, ప్రభుత్వం విధి విధానాలను రూపొందించిన, జీవోలను విడుదల చేసినా గానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.